హలో! వెల్కమ్ బ్యాక్ టు దితాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మా అమ్మమ్మ ఊరికొచ్చా అనమాట. మా అమ్మమ్మ ఊర్లో జాతర చేస్తున్నారు. ఇది 30 ఇయర్స్ తర్వాత 33 ఇయర్స్ తర్వాత చేస్తున్నారంట. సో, చూడాలనిపించి ఇంక నేను కూడా వచ్చేసా అనమాట. ఈ ముగ్గు నేనేం వేయలేదు. జస్ట్ కలర్స్ ఒక్కటేసా అంతే. ఇంకా ఊరంటే తెలిసిందే కదా! చలిమంటలు, ముగ్గులు ఎంత బాగుంటాయి అసలు. ఇంకా బంధువులందరూ వస్తున్నారు. ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది కదా! ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా కజిన్స్ అంతా కలిసేటోళ్ళం. ఇప్పుడు మేమైనా, మా కజిన్స్ అయినా, మా అమ్మ వాళ్ళ కజిన్స్ అయినా చాలా రోజులు అయిపోయిందనమాట. ఇది చాలా పెద్దగా చేస్తున్నారు. అందుకనే అందరు వస్తున్నారు అనమాట. చిట్టి మీరంతా యూట్యూబ్ లో చూసుకోవచ్చు మిమ్మల్ని మీరు త్వరలో. ఎలా మా గాడి తీసినావా ఏం కాదు కోట్లైనా ఫ్రెండ్స్ పండక్కి పిలిచి జ్వరం అని పడుకుంటాను ఫ్రెండ్స్. లేదు నిషి నువ్వు చెప్తే సెన్సేషన్ లేదు. ఇప్పుడు వద్దు, నేను చెప్తాను టైమింగ్. తెల్లగా వస్తున్నావు నీ ఇష్టం, క్యూట్ గా వస్తున్నావు నీ ఇష్టం. క్యూట్, హీస్ సో స్వీట్, హీస్ సో హ్యాండ్సమ్. 30 ఏండ్లు అయింది చేసి. అవునా? నువ్వెంత ఉంటావు అప్పుడు? పెళ్ళి అయిందేనా అందుకు అప్పుడే? ఆవిడ అందరూ అయిండ్రి. అవునా? అయితే నువ్వు అంతకు ముందు తప్ప అప్పుడు మీరు సన్నపిల్లలు అప్పుడు అంతకు మునుపు చేయండి. అంతకు ముందు 30 ఏళ్ళ కిందట అయ్యా. ఇది 3వ సారి తాత నువ్వు చూసేది. పిల్లనప్పటి నుండి చూస్తాను. ఇప్పుడు 90 ఏండ్ల అందాజు నాకే. అప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. 90+ తాత. మా తాత ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట. వాళ్ళ పిల్లలప్పుడు ఎట్లా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది. అప్పుడు ఉన్నంత స్ట్రిక్ట్గా ఇప్పుడు జరగదు. ఇప్పుడు జరుగుతుంది కానీ ఇప్పుడు ఖర్చు ఎక్కువ. బట్ ఆ రిచువల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ సంప్రదాయాలు అవన్నీ తక్కువ. బట్ ఖర్చు అయితే ఎక్కువ పెడుతుండ్రు. అలా చెయ్యట్లేదు అంతకుముందు లాగా అని చెప్తుండ్రు మా తాత ఎక్స్పీరియన్స్ అనమాట. సార్ మీ డాబాకి వస్తా, మీ డాబా టూర్ చేసి అన్న సరేనా? ఏడేముందో ఏం వాడతారు. నువ్వు ఫేమస్ అయిపోతావు అన్న మా సైడ్. అంటే అంత సబ్స్క్రైబర్లు లేరు అయినా కూడా. ఈ అన్న అయితే ఈరోజు మొత్తం 600 పరోటాలు చేశాడనమాట. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. ఈ అన్న ఒక్కటే చేశాడనమాట. అసలు ఫుల్ రెస్టే తీసుకోలేదు. ఫుల్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు అనమాట. ఆ అన్నకు డాబాలో చేసే అలవాటు. ఈ అన్న నిషి వాళ్ళ డాబాలో పనిచేస్తాడంట. ఈసారి రా మా డాబాకి, మా డాబా టూర్ చేసిస్తా అన్నాడు. బట్ ఇప్పుడు కుదరలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా అది టూర్ చేస్తా అనమాట, డాబా టూర్. ఇంకా పరోటాలు అయితే ఇన్స్టాంట్గా అనమాట, మనం ఇన్స్టాంట్ దొరుకుతాయి కదా, అలా చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే జాతర రోజు కష్టమైపోతుంది మిగిలిన డిషెస్ అన్నీ చేయాలనేసి ఈరోజు డ్రై పరోటా లాగా చేసి ఆ రోజు మళ్ళీ దాన్ని నార్మల్ మనం ఇన్స్టాంట్ పరోటా ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నారు అనమాట. అవన్నీ అసలు ఫుల్ ఫాస్ట్గా ఉన్నాడు. మాట్లాడిస్తున్న వర్క్ మాత్రం డిస్టర్బ్ చేసుకోవట్లేదు. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. చాలా బాగా చేశాడనమాట. 600 అంటే అంత ఈజీ ఏం కాదు. మనం ఇంట్లో ఒక 6-7 చేసుకోవాలంటే అక్కడికి అయిపోతుంది మన పని. సో ఇన్న చాలా బాగా చేస్తున్నాడు అనమాట. మనం కూడా అన్న ట్రైనింగ్లో ఒకటి చేసాము. నెక్స్ట్ మనం చేసింది కూడా వస్తుంది. అంటే అంత పర్ఫెక్ట్గా రాలేదు, తెలుసు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ టైము మనకి, అసలు ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఫస్ట్ మనకి రాదు వంటలు. అయినా కూడా ఏదో ట్రై చేసా, అన్న గైడ్ చేశాడు, చేసా. చూడండి. ట్రైనింగ్ ఇస్తుండే ఫస్ట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇట్లా అంటే రాదు. రావట్లేదే. చిట్టి నాకు రావట్లే మరి.
ఫస్ట్ టైం కదా, ఏం కాదు. షేప్ లేకపోతే నన్ను అడగద్దండి ఫ్రెండ్స్, బికాస్ రండి దగ్గరికి రావచ్చు. ఆల్మోస్ట్ అన్నలాగే చేసా. ఇది అన్న చూస్తే నన్నే కొడతాడు. మనం ఇప్పుడు దీన్ని కాల్చబోతున్నాం. అన్న నువ్వు నీ పని చేసుకో. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇది నువ్వే తినాలా? షేప్ లేదు ఫ్రెండ్స్, బట్ అడ్జస్ట్ కాండి. తినడానికి ఏదైతే నేను చుంచుకొని తింటాం కదా, ప్లీజ్ కామెంట్లు పెట్టద్దు. అట్లా నువ్వు ఉంటే దాన్ని గెలకద్దు వచ్చింది, దరిద్రంగా వచ్చింది. మాడిపోతుంది. ఇది సన్న పెట్టుకో నువ్వు. ఇది మన చిట్టి తినిపోతుంది ఫ్రెండ్స్. నో, ఇది స్పెషల్గా ప్యాక్ చేసి పెట్టన్నా చిట్టికి, స్పెషల్ సర్ప్రైజ్ అది. దాన్ని కట్ చేస్తే ఇట్లా హార్ట్ షేప్ అర్థం వస్తుంది కదా. అమ్మాయి నేను చేసిన అంటే ముట్టుకొని కూడా ముట్టుకో. స్పెషల్గా నీకోసమే ప్రిపేర్ చేసింది. చేతిలోకి వేస్తాను. అయిపోయిందా? ఇదే మనం చేసిన షేప్లెస్ పరోటా. దిస్ ఇస్ ద పరోటా గైస్ మనం చేసింది. దీంట్లోకి అనుపగింజల కూర బాగుంటుంది. ఇది మా అత్త బాగా చేస్తుంది. అంటే నేను ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటాను, అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇది నిషి టేస్ట్ చేస్తాడు. తిప్పు కెమెరా తిప్పు. మనం కష్టపడి చేసిన పరోటా నిషి టేస్ట్ చేయబోతున్నాడు. నాకు భయం అవుతుందిరా. నిజంగానా? ప్రామిస్ నేనే చేసా. ఏముంటామో లేదో తెలీదు. బాగుంటుంది గైస్. ఇందాక అన్నం చూసారు కదా, అన్న ట్రైనింగ్ ఇచ్చింది ఈ అన్నే. మీకు ఏమైనా కావాలంటే అడగచ్చు. రివ్యూ ఇచ్చిపో నిషి. అట్లా వెళ్ళిపోతే నీకు బాలేక పోయినా అనుకుంటా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చూసారా గైస్, అది ఫస్ట్ టైం లర్నర్ నేను. ఇంత క్విక్ లర్నర్ అంటే చూడండి, ఏ కర్రీ లెక్కైనా బాగుంటుంది. సో మీరు నేర్చుకొని చేసేసుకోండి. ఓకే మమ్మ, నీకోసం పరోటా చేసిన, రావా? మామా వచ్చింది ఊర్లో ఉంది. మమ్మ నీకోసం పరోటా చేసా, టేస్ట్ చేయమమ్మా ప్లీజ్. ప్లీజ్ నేను కష్టపడి తిక్కి చేసా, టేస్ట్ చేయమమ్మా. నేను అందరికీ టేస్ట్ చేపిస్తున్నా, టేస్ట్ చేయమమ్మా ప్లీజ్. టేస్ట్ చేసి బాగుందో లేదు చెప్పు. బాగుంటుంది. ఇంకా దప్పగా ఉందా? దప్పుగా అది తిక్కకి రాలేమమ్మా, నేనే దిక్కినది. ఇది చెప్పు ఇక్కడ, నాకు చెప్పు. ముందే చెప్పు కదా, బాగుంది. బాగుంది గైస్, ప్లీజ్ దీన్ని దించు. సో మీకు పరోటా కావాలంటే అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తే తీసుకోండి గైస్. కొంచెం ఓవర్ అయింది అయినా కూడా పర్లే. చూడండి నేను ఎంత బాగా చేశానో. బాగుంటుందని చెప్పు. అట్లది నీ చేతులు చూస్తారా ఎవరు? హాయ్ గైస్. అలా ఫోటోలు తిప్తా, వీడియోలు తిప్తాను. దీపా ఏమద్దుడే సో ఇవన్నీ వక్క చెట్లు అనమాట. వక్క చెట్లు, రేషము, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మా మామ వాళ్ళవి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. బట్ నేను ఇవన్నీ కవర్ చేయలేకపోయినా, నెక్స్ట్ టైం పోయినప్పుడు నీట్గా అన్నీ కవర్ చేస్తా. ఏమేమి పంటలు పెట్టారో అవన్నీ. ఇప్పుడైతే టైం లేకుండే. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మీకు జాతర ఎట్లా చేస్తారు, ఏమేమి చేస్తారు, అది ఎలా చేస్తారో అవన్నీ చెప్తా అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.